సో మనం ఇప్పటిదాకా కూడా డిమాండ్ అంటే ఏంటి, లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్ ఏంటి, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఏంటి, ప్రైస్ ఎలాసిటీ ఏంటి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాసిటీ ఏంటి, ఎలాసిటీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు అల్టిమేట్ గా బిజినెస్ పర్సన్ కి ఏం కావాలంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ ముందుగానే అంచనా వేయడం. రైట్. సో ఎందుకు డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఇంపార్టెంట్ అవుతుంది, ఎవరెవరికి రిలవెంట్ డిమాండ్ ఫోర్కాస్టింగ్? రైట్. సో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది అవసరమే. రైట్. చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ అలా ఏం లేదు. సో ఎవరికైనా సరే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది అవసరం పడుతుంది. డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేసుకున్నట్లయితే బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు, ప్రాఫిటబుల్ గా రన్ చేయొచ్చు. రైట్. సో వితౌట్ రెవెన్యూ లాస్ అనేది. సో ఇక్కడ సరే ఫోర్కాస్ట్ చేసామే అనుకుందాం, ఈ విధంగా ఉండబోతోందని ఫోర్కాస్ట్ చేసామే అనుకుందాం. ఖచ్చితంగా మనం అనుకున్నట్టు జరుగుతుందని ఏం లేదు. కానీ ఫోర్కాస్ట్ చేసుకొని ఉండడం మంచిది. ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తాం, ఇలా ఉండబోతోందని ఎలా తెలుస్తుంది అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి. స్టాటిస్టిక్స్ లో నేర్చుకుంటాం, ట్రెండ్ మనకి ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఓకే ఈ పర్టికులర్ సీజన్ లో ఈ పర్టికులర్ గుడ్ ఎక్కువ సేల్ జరిగింది. రైట్. సో మన దగ్గర స్టాక్ అవుట్ అయిపోయింది సడన్ గా, మళ్ళీ మనం ఆర్డర్ పెట్టించుకొని తెప్పించేసరికి ఒక 10 days పట్టింది. ఈ 10 days మన దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల మన కస్టమర్స్ వేరే షాప్కి వెళ్ళిపోయారు. రైట్. సో ఇప్పుడు కస్టమర్ కనుక వన్స్ వేరే షాప్కి వెళ్ళాడంటే నాన్న, వాడు అక్కడ షాప్కి అలవాటు పడిపోయాడు అనుకోండి. రైట్. వాడు మన దగ్గర ఒక 5 years 6 years బట్టి వస్తా ఉన్నాడు. ఒక్కసారి మన దగ్గర స్టాక్ లేకపోయేసరికి పక్క షాప్కి వెళ్ళాడు. వాడు అక్కడికి వెళ్ళి ఆ షాప్ నచ్చింది, లేకపోతే అక్కడ రిసీవింగ్ నచ్చింది, లేదా అక్కడ ఉన్న స్టాక్ వెరైటీ నచ్చింది, వాడు మళ్ళీ మనకు రాకపోవచ్చు. అందుకే మీరు చాలా షాప్స్ వెళ్ళినప్పుడు మీరు అడిగింది వాడి దగ్గర లేకపోతే పక్క షాప్ లో ఉంటుంది వెళ్ళండి అని చెప్పి మిమ్మల్ని పంపించడం, వాళ్ళే పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకుని వచ్చి మీకు ఇస్తారు. సో ఎందుకంటే వన్స్ మనం వేరే దగ్గరికి వెళ్ళిపోయామంటే మళ్ళీ వీళ్ళ దగ్గర రిటైన్ అవుతామా లేదా అని భయం. సో అంటే మనం కస్టమర్ ఏదైతే కోరుకుంటున్నాడో అది మన దగ్గర రైట్ ఎప్పుడు కూడా స్టాక్ ఉండేలాగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎంతమంది కోరుకుంటున్నారో అంతమందికి కూడా మనం ఆ స్టాక్ ని అందుబాటులో ఉంచేలాగా చూసుకోవాలి. సో ఆ ఫోర్కాస్టింగ్ అనేది దానివల్ల ఏమవుతుంది అంటే ఒక రిటైలర్ ఓకే నాకు అక్టోబర్ లోను నాకు ఈ పర్టికులర్ శారీస్ లేకపోతే పండగ సీజన్ కాబట్టి పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ సేల్ అవుతుంది అనే ఒక ఆలోచన ఉండేది. వాడు ఇప్పటి నుంచే స్టాక్అప్ చేసుకుంటాడు. సో అంటే ఇప్పుడు రిటైలర్ ఏం చేస్తున్నాడు, హోల్సేలర్ ఆర్డర్లు పెంచుకుంటూ వెళ్తున్నాడు. నాకు అక్టోబర్ లో స్టాక్ కావాలి, రోజు 100 గూడ్స్ అమ్ముతున్నాం. రైట్. సో అక్టోబర్ లో వచ్చేసరికి రోజు 200 ప్యాకెట్స్ అమ్ముతాం అనుకుంటున్నాం. ఇవాళ నుంచి స్టాక్ పైలప్ చేసుకుంటూ వెళ్తాం, స్టాక్ పెంచుకుంటూ వెళ్తాం. రిటైలర్ హోల్సేలర్ కి ఆర్డర్స్ ఎక్కువ పెడతాం, హోల్సేలర్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్డర్ ఎక్కువ పెడతాం. రైట్. సో నెక్స్ట్ మంత్ ఇంత డెలివరీ కావాలి అని హోల్సేలర్. సో మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ ప్లానింగ్ చేస్తాడు. రైట్. సో అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ లో ఏమవుతుందంటే ఎవరు కూడా బిజినెస్ ని కోల్పోకుండా ఎంత కావాలో అన్ని గూడ్స్ ని రైట్ ముందుగానే అంచనా వేసుకొని రైట్ ప్రొడక్షన్ చేయడం కోసం ప్లానింగ్ చేసుకుంటారు. ఇది ఫోర్కాస్టింగ్. సో ఫోర్కాస్టింగ్ వేసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా అలాగే జరగాలని లేదు. కాకపోతే ఫోర్కాస్టింగ్ కనుక చేసుకోకపోతే కనుక మన బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఫోర్కాస్టింగ్ ఎవరికి యూస్ఫుల్ అంటే అందరికీ కూడా, అన్ని బిజినెసెస్ కి, రైట్ ఈవెన్ కంట్రీస్ కి కూడా, రైట్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుందని చెప్తారు. సో టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ కనుక చూసుకుంటే మనం రెండు రకాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఒక టైం పీరియడ్ బేస్డ్, ఒకటి టైం పీరియడ్ బేస్డ్, ఇంకోటి ఎకానమీ లెవెల్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు. సో అందులో ఫస్ట్ది మ్యాక్రో లెవెల్. మనకి
మ్యాక్రో, మైక్రో అండ్ ఇండస్ట్రీ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాక్రో, ఇండస్ట్రీ అండ్ టైం బేస్డ్ గా కనుక క్లాసిఫై చేసినట్లయితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, రైట్. సో మ్యాక్రో లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే నేషనల్ లెవెల్లో, మ్యాక్రో నేషనల్ లెవెల్లో రైట్ మనకి జీడిపి డేటా, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, ఇలా మనకి ప్రతి 3 months కి ఒకసారి, ప్రతి 1 month కి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అలాగే ప్రైస్ లెవెల్స్ అంటే ఇన్ఫ్లేషన్ లెవెల్ అని కానివ్వండి, జీడిపి లెవెల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఓవరాల్ గా కంట్రీ లెవెల్లో అగ్రిగేట్ డిమాండ్ అని కంట్రీ లెవెల్లో మాట్లాడుకున్నట్లయితే దాన్ని మ్యాక్రో అంటారు. మ్యాక్రో అంటే బిగ్, మైక్రో అంటే స్మాల్. సో మ్యాక్రో లెవెల్ కంట్రీ యాజ్ ఏ హోల్ లేదా స్టేట్ యాజ్ ఏ హోల్. ఇక్కడ మైక్రోకి మ్యాక్రోకి రైట్ ఏమవుతుంది అంటే మనం దేన్ని కంపేర్ చేస్తాం దాన్ని బట్టి సే ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎకానమీ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు ఎకానమీ ఆఫ్ ఇండియా మ్యాక్రో అవుతుంది, ఎకానమీ ఆఫ్ స్టేట్ మైక్రో అవుతుంది. అలాగే ఎకానమీ ఆఫ్ ఏషియా, ఎకానమీ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు ఎకానమీ ఆఫ్ ఇండియా మైక్రో అవుతుంది, ఎకానమీ ఆఫ్ ఏషియా మ్యాక్రో అవుతుంది. సో మనం దేన్ని రిలేటివ్ స్టడీ చేస్తున్నామో దృష్టిలో పెట్టుకొని మైక్రో మ్యాక్రో అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ జనరల్ గా మనం కంట్రీ లెవెల్లో మాట్లాడుకుంటే రైట్, సో మ్యాక్రో అనేది కంట్రీకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది మనం మ్యాక్రో లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే ఒక కంట్రీలో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. పవర్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, రైట్, సిమెంట్, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో కంపెనీస్ ఉన్నాయి, రైట్. సో ఇండస్ట్రీ లెవెల్ ఫోర్కాస్ట్స్, రైట్. సో టోటల్ టెలికామ్ సెక్టర్ సంబంధించిన ఫోర్కాస్ట్, లేదా టోటల్ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫోర్కాస్ట్. సో అలా చూసినప్పుడు ఇండస్ట్రీ లెవెల్ ఫోర్కాస్ట్, రైట్. అలాగే ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, రైట్. ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఫ్యాక్టరీ అనే వర్డ్ లో యూజ్ చేయటం. ఒక సిమెంట్ ఇండస్ట్రీ, టెలికామ్ ఇండస్ట్రీ, ఇలా ఈ సెన్స్ లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ టెలికామ్ ఇండస్ట్రీ సంబంధించిన డీటెయిల్స్ ట్రాయ్ రిలీజ్ చేస్తాం, రైట్. నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇంటర్నెట్ కోసం ఇంత డిమాండ్ పెరగచ్చు, ఇంతమంది బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఎంతమంది పెరగచ్చు, రైట్. అలాగే 4G యూజర్స్ ఎంతమంది పెరగచ్చు, ఇలాగా ట్రాయ్ ఒక డేటా రిలీజ్ చేస్తుంది. అది ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్. ఎయిర్టెల్ కానివ్వండి, జియో కానివ్వండి, వి కానివ్వండి, వీళ్ళు విడివిడిగా వాళ్ళకి సంబంధించిన ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తారు. ప్రెసెంట్ రైట్ రోజుకి రైట్ యావరేజ్ గా ఇంత డేటా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్ రైట్ ఒక్కొక్కళ్ళు ప్రెసెంట్ రోజుకు అందరూ కూడా ఒక 2 GB డేటా యూజ్ చేస్తారు ఆన్ యావరేజ్. నెక్స్ట్ ఇయర్ అది 4 GB అవ్వచ్చు, 4 GB పర్ డే ఆన్ యావరేజ్ గా యూజ్ చేయొచ్చు అని వాళ్ళ యూజర్స్ గురించి చెప్పుకుంటున్నారు, రైట్. సో ఈ విధంగా ఒక ఫర్మ్ తన యొక్క, లేదా ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గర ఒక 10 million కస్టమర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ 5 million కస్టమర్స్ యాడ్ అవ్వచ్చు అని వాళ్ళ ఫర్మ్ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ ఫర్మ్ గురించి వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అది ఫర్మ్ లెవెల్ ఫోర్కాస్టింగ్. సో మ్యాక్రో లెవెల్ ఇండియా యాజ్ ఏ హోల్, రైట్. అన్ని ప్రొడక్ట్స్ కి ఇప్పుడు మీకు జీడిపి అనుకోండి, జీడిపి అంటే నథింగ్ బట్ ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మనీ వాల్యూ, రైట్. సో అది ఓవరాల్ గా ఇండియా లెవెల్లో చెప్తున్నాం. ఈ సంవత్సరం ఒక 10,000 మొత్తం అన్ని గూడ్స్ కలిపి ఒక 10,000 గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ 15,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాము అంటే జీడిపి పెరుగుతుంది, రైట్. అని ప్రిడిక్షన్ ఫోర్కాస్టింగ్. సో అది యాజ్ ఏ హోల్, ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్, సారీ కంట్రీ యాజ్ ఏ హోల్ చెప్పుకున్నప్పుడు మ్యాక్రో. కంట్రీలో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ కి సంబంధించి సెపరేట్ ఫోర్కాస్టింగ్ ఉన్నప్పుడు అది ఇండస్ట్రీ ఫోర్కాస్టింగ్. ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటాయి, ఆ ఫర్మ్స్ కనుక వాటి ఫ్యూచర్ గురించి రైట్ ముందుగానే ఎస్టిమేషన్స్ చేసుకుంటే అది ఫర్మ్ లెవెల్ ఫోర్కాస్టింగ్ అవుతుంది, రైట్. నెక్స్ట్
డిమాండ్ డిస్టింక్షన్స్ కదా, ఇది మనకి డిమాండ్ డిస్టింక్షన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ వస్తాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో సో ఇక్కడ ఏ అండ్ బి, మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేసే ముందు మనకి టైప్స్ ఆఫ్ గూడ్స్, ఒక్కో గూడ్ కి ఒక్కో రకమైన డిటర్మినెంట్స్ ఉంటాయి ఫోర్కాస్టింగ్ కి. సో అందువల్ల అసలు ఫస్ట్ మనకి ఎన్ని రకాల గూడ్స్ ఉన్నాయి, ఆ గూడ్స్ కి డిమాండ్ ఎలా వస్తుందో తెలుసుకుంటే దాన్ని మనం ఫోర్కాస్టింగ్ చేయడం ఈజీ అవుతుంది. సో అందువల్ల ఫస్ట్ మనం గూడ్స్ ని క్లాసిఫై చేద్దాం. ఇక్కడైతే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అని కూడా రైట్ అనుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డిమాండ్ జనరేట్ అవ్వడానికి. సో ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చూస్తే ఏ అండ్ బి కలిపి మనం ఒక మ్యాట్రిక్స్ లో చూస్తాం మనం. ప్రొడ్యూసర్ గూడ్స్, కన్స్యూమర్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్. సో ఫస్ట్ ప్రొడ్యూసర్ గూడ్స్ అంటేనా ఆ గూడ్స్ ని యూజ్ చేసి వేరే గూడ్స్ ని తయారు చేస్తాం. రైట్, సే సోప్స్ తయారు చేసే మెషిన్ కానివ్వండి, రైట్, లేకపోతే మిల్క్ ని ప్యాకింగ్ చేసే మిషనరీ కానివ్వండి. అంటే ఆ వాటిని యూజ్ చేసి మనం వేరే గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. వాటి ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే రైట్. సో ఏ గూడ్స్ అయితే యూజ్ చేసుకొని మనం వేరే గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తామో వాటి ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే. కన్స్యూమర్ గూడ్స్ అంటే నథింగ్ బట్ కన్స్యూమర్ అల్టిమేట్లీ కన్స్యూమ్స్ ద గుడ్. ఆ గుడ్ ని కన్స్యూమర్ యూజ్ చేసుకుంటాడు, దాన్ని కన్స్యూమర్ గుడ్ అంటారు. సో ప్రొడ్యూసర్ గుడ్ అంటే నథింగ్ బట్ ఆ గుడ్ ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ వేరే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. కన్స్యూమర్ గుడ్ అంటే నథింగ్ బట్ కన్స్యూమర్ చేతికి వెళ్ళిపోతుంది, కన్స్యూమర్ వాడుకుంటాడు. సో ఇవి రెండు, ప్రొడ్యూసర్ గుడ్ అండ్ కన్స్యూమర్ గుడ్. నెక్స్ట్ డ్యూరబుల్ గుడ్, నాన్ డ్యూరబుల్ గుడ్. డ్యూరబుల్ గుడ్ అంటే మోర్ దాన్ వన్స్ యూజ్ చేసుకోగలం కదా, అది కొన్ని రోజులు ఉంటుంది, రైట్. పెరిషబిలిటీ ఉండదు. పెరిష్ అంటే వెంటనే పాడైపోతుంది. సో మనకి డ్యూరబిలిటీ అంటే మోర్ దాన్ వన్స్ మనం వాడే గూడ్స్ ని రైట్ డ్యూరబుల్ గూడ్స్ అంటారు. నాన్ డ్యూరబుల్ గూడ్స్ ఒక్కసారి యూజ్ చేయగలం. నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటన్నా రైట్. సో ఒక్కసారి యూజ్ చేసేస్తే ఇంకా వాటి లైఫ్ టైం అయిపోతుంది, రైట్. సో దీన్ని ఇక్కడ మనం మ్యాట్రిక్స్ గా ఎందుకు మార్చారు అంటే ప్రొడ్యూసర్ గూడ్స్ లో డ్యూరబుల్ ఉంటాయి, నాన్ డ్యూరబుల్ ఉంటాయి. అలాగే కన్స్యూమర్ గూడ్స్ లో డ్యూరబుల్ ఉంటాయి, నాన్ డ్యూరబుల్ ఉంటాయి. సో ప్రొడ్యూసర్ గూడ్ లో డ్యూరబుల్ ఉంటాయి, నాన్ డ్యూరబుల్ ఉంటాయి. కన్స్యూమర్ గూడ్స్ లో డ్యూరబుల్ ఉంటాయి, నాన్ డ్యూరబుల్ కూడా ఉంటాయి, రైట్. సో ఇప్పుడు నేను ఒక గూడ్ చెప్తాను నాన్న, ఆ గూడ్ ఈ మ్యాట్రిక్స్ లో ఎక్కడ వస్తుందో చెప్పండి. అంటే నేను వీటికి నెంబర్లు వేస్తాను, 1 2 3 4. సో 1 2 3 4 లో ఎక్కడ వేయాలో మీరు చెప్పాలి. సో నేను ఇప్పుడు ఒకరిని అడుగుతాను. తేజస్వి. షుగర్ కేన్. ప్రొడ్యూసర్ గుడ్ సార్, నాన్ డ్యూరబుల్ సార్. వెరీ గుడ్. ఎందువల్ల? షుగర్ కేన్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాం సార్. ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాం. ఒకసారి వేసామంటే ఒకసారి యూజ్ చేస్తే అంతే, అది అయిపోయినట్టు. సో అది ప్రొడ్యూసర్ నాన్ డ్యూరబుల్. సో షుగర్ కేన్. ఓకే ఓకేనా, మ్యూట్ చేసి. నెక్స్ట్ కేఎల్ఎం దుర్గా సార్. మిల్క్ నాన్న. కన్స్యూమర్ గుడ్, నాన్ డ్యూరబుల్ గుడ్ సార్.
కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్ గుడ్. ఓకే రైట్, వెరీ గుడ్. మ్యూట్ చేసే. ఫనీ సార్ మిషనరీ మిషనరీ ప్రొడ్యూసర్ కన్జ్యూమ్ అంటే అది వాడుకోవచ్చు సార్ ఎక్కువ. మిషనరీ మనం జనరల్ మన లైఫ్ లో మనం యూజ్ చేస్తాం. ఎస్ సార్ యూజ్ చేస్తాం. మిషనరీ అనగానే మెయిన్ గుర్తొచ్చేది ఇండస్ట్రీసా? ఇండస్ట్రీసే గుర్తొస్తుంది సార్. ఇండస్ట్రీస్. సో ప్రొడ్యూసర్ డ్యూరబుల్. ప్రొడ్యూసర్ డ్యూరబుల్. ఫర్నిచర్ కన్జ్యూమర్ డ్యూరబుల్. సో కన్జ్యూమర్ డ్యూరబుల్. సో ప్రొడ్యూసర్ కూడా యూజ్ చేస్తాడు కదా, మనకి బ్యాలెన్స్ షీట్ లో రాసుకుంటున్నాం ఫర్నిచర్ అని. ఎస్ సార్. సో ఇక్కడ కూడా అనుకోవచ్చు. ఎస్ సార్. కానీ ఫర్నిచర్ అంటే ఎక్కువ కన్జ్యూమరే కదా వాడేది. సో ఒక సోఫా ఒకసారి కూర్చొని పడేయం కదా, ఓవర్ ఏ పీరియడ్ వాడుతూ ఉంటాం కదా. ఎస్ సార్. సో కన్జ్యూమర్ డ్యూరబుల్. ఓకే సార్. ఓకేనా, మ్యూట్ చేసి. సో ఇది ప్రొడ్యూసర్ గుడ్, కన్జ్యూమర్ గుడ్, డ్యూరబుల్ గుడ్, నాన్ డ్యూరబుల్ గుడ్. రైట్, వెంటనే మీరు టెక్స్ట్ బుక్ చదివితే టెక్స్ట్ బుక్ లో మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. రైట్, సో టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రతిరోజు ఏ రోజు చదువుకున్న ఆ రోజు నేను టిక్ పెట్టేది ఎందుకు, ఇది చదువుకున్నా ఇది చదివాని చదివేది ఎందుకంటే మీరు ఏ రోజుకి ఆ రోజు చదువుతారని చెప్పి. రైట్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి, మర్చిపోకుండా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి, అందులో మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, సో ప్రొడ్యూసర్, సో ఏ అండ్ బి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిరైవ్డ్ డిమాండ్, ఆటోనమస్ డిమాండ్. సో డిరైవ్డ్ డిమాండ్ ఆటోనమస్ డిమాండ్ అంటేనా, ఫస్ట్ ఆటోనమస్ గురించి చెప్తున్నాను. దాని యొక్క డిమాండ్ దేని మీద ఆధారపడలేదు. ఆటోనమస్ డిమాండ్ అంటే దాని డిమాండ్ దేని మీద కూడా ఆధారపడి లేదు. రైట్, ఇక్కడ డిరైవ్డ్ డిమాండ్ కి ఆటోనమస్ డిమాండ్ కి అంటే ఈ ప్రొడక్ట్ కి ఆటోనమస్ డిమాండే, ఈ ప్రొడక్ట్ డిరైవ్డ్ డిమాండే అని చెప్పి క్లియర్ గా చెప్పలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఉందా, సిమెంట్ కి డైరెక్ట్ డిమాండా లేదా దేని వల్ల డిమాండ్ వచ్చింది సిమెంట్ కి? బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి డిమాండ్ వచ్చింది. కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి సిమెంట్ కి డిమాండ్ వచ్చింది. అంటే సిమెంట్ కి ఏ డిమాండ్ అని చెప్పొచ్చు? డిరైవ్డ్ డిమాండ్. డిరైవ్డ్ డిమాండ్. రైట్, ద డిమాండ్ ఫర్ సిమెంట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బిల్డింగ్ యాక్టివిటీ. రైట్, సో అది డిరైవ్డ్ డిమాండ్ అన్నమాట. అలాగే మనీ ఉంది నాన్న, కరెన్సీ. కరెన్సీ డిరైవ్డ్ డిమాండా ఆటోనమస్ డిమాండా? కరెన్సీ కూడా డిరైవ్డ్ డిమాండ్ అని. ఎందుకంటే నువ్వు కరెన్సీని డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసుకుంటున్నావా? లేదు సార్. కరెన్సీని యూజ్ చేసి ఏం చేస్తున్నావు? వేరే గూడ్ ని పర్చేస్ చేస్తాం. వేరే గూడ్ ని పర్చేస్ చేయాలి అంటే వాళ్ళు ఓన్లీ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇన్ రిటర్న్. అవును సార్. కాబట్టి నీకు కరెన్సీ కావాల్సి వచ్చింది. అంటే కరెన్సీతో నువ్వు వేరే గూడ్ ని పర్చేస్ చేయడానికి, వేరే గూడ్ యొక్క పొజిషన్ తీసుకోవడానికి యు ఆర్ యూజింగ్ కరెన్సీ. కాబట్టి డిమాండ్ ఫర్ మనీ ఇస్ ఆల్సో డిరైవ్డ్ డిమాండ్. ఓకే సార్. రైట్, ఓకే. సో ఫుడ్ అనుకోండి, ఫుడ్ మనం బతకడానికి కావాలి కాబట్టి ఆటోనమస్ డిమాండ్ అని అనుకోవచ్చు. రైట్, అది డిరైవ్డ్ డిమాండ్, ఆటోనమస్ డిమాండ్. నెక్స్ట్ ఇండస్ట్రీ డిమాండ్, కంపెనీ డిమాండ్. ఇండస్ట్రీ అంటే నేను మీకు చెప్పాను, రైట్, ఎకానమీ ఉంటుంది, ఎకానమీలో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. టెలికామ్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రైట్, అలాగే మీకు మన ఎడిబుల్ ఆయిల్స్ ఇండస్ట్రీ. సో ఓవరాల్ గా ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, ఫర్మ్స్ ఉంటాయి. రైట్, సో ఓవరాల్ ఇండస్ట్రీ డిమాండ్ టోటల్ గా నెక్స్ట్ ఇయర్ ఎడిబుల్ ఆయిల్స్ కి ఇంత డిమాండ్ ఉండబోతోంది అని చెప్పి ఓవరాల్ ఎస్టిమేషన్ చేస్తే అది ఇండస్ట్రీ డిమాండ్. రైట్, ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ మన కంపెనీ ప్రొడక్ట్ కి నెక్స్ట్ ఇయర్ ఇంత డిమాండ్ ఉండబోతోంది అని చెప్పుకుంటుంటే కనుక అది కంపెనీ డిమాండ్. రైట్, సో టోటల్ ఇండస్ట్రీ డిమాండ్
మొత్తం అసలు ఇండస్ట్రీలో మనమే ఉన్నాం అనుకోండి, మోనోపోలీ ఇండస్ట్రీ అనుకోండి, ఇండస్ట్రీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ డిమాండ్. కానీ ఇండస్ట్రీ కంప్రైజెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్, రైట్? మన ఇండియా మోనోపోలీని ఎంకరేజ్ చేయదు నన్ను, రైట్? మోనోపోలైజేషన్ అవడానికి ఒప్పుకోదు. కాంపిటీషన్ ఉంటేనే కన్స్యూమర్ కి మంచి జరుగుతుంది. కాబట్టి రైట్, కాంపిటీషన్ కనుక లేకపోతే గవర్నమెంట్ ఓన్ గా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తుంది ఆ కాంపిటీషన్ కోసమైనా సరే, రైట్? సే ఒకప్పుడు మనకి సెల్యులార్ లో రైట్ ఐడియా అండ్ ఎయిర్టెల్ రెండు మాత్రమే ఉండేది, రైట్? బిఎస్ఎన్ఎల్ సెల్యులార్ లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే కాంపిటీషన్ ఉండాలి, ప్రైసెస్ తగ్గాలి అని. సో అలాగా ఇండస్ట్రీ అనేది కంప్రైజెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. సో ఆ టోటల్ ఇండస్ట్రీ యొక్క డిమాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాని ఇండస్ట్రీ డిమాండ్ అంటాము. ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కంపెనీ ఆర్ ఫర్మ్ గురించి, ఆ ఫర్మ్ యొక్క డిమాండ్, ఆ ఫర్మ్ తయారు చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ యొక్క డిమాండ్ గురించి మాట్లాడుకుంటుంటే మనం దాన్ని కంపెనీ డిమాండ్ అంటాం. సో ఇండస్ట్రీ డిమాండ్ అండ్ కంపెనీ డిమాండ్. నెక్స్ట్ షార్ట్ రన్ డిమాండ్ అండ్ లాంగ్ రన్ డిమాండ్. మనం ఆల్రెడీ డిటర్మినెంట్స్ ఆఫ్ పెట్రోల్ గురించి చెప్పారు సార్. డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చెప్పుకున్నప్పుడు టైం చెప్పుకొని షార్ట్ రన్, లాంగ్ రన్ అని చెప్పుకున్నాం. షార్ట్ రన్ లో కన్స్యూమర్ కి అడ్జస్ట్ అవడానికి కుదురుతుందనా ఆ మార్క్ కి? కుదరదు సార్. కుదరదు. లాంగ్ రన్ లో కుదురుతుంది సార్. కుదురుతుంది. సో షార్ట్ రన్ లో ఏమవుతుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్తాం, పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. సో పెట్రోల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఎగ్జిస్టింగ్ బైక్స్ ఉన్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు రైట్ తప్పక వాడుతూ ఉంటారు కాబట్టి పెట్రోల్ డిమాండ్ పెద్దగా తగ్గకపోవచ్చు. కానీ లాంగ్ రన్ లో ఇదే ప్రైసెస్ కనుక కంటిన్యూ అయితే కస్టమర్స్ స్టార్ట్ లీవింగ్ ఫ్రమ్ పెట్రోల్ వెహికల్స్, రైట్? అండ్ దే విల్ స్టార్ట్ పర్చేసింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓవర్ లాంగ్ రన్ లో పెట్రోల్ అండ్ డీజిల్ డిమాండ్ ఏమవుతుంది అన్న ఓవర్ పీరియడ్ తగ్గిపోతుంది. రైట్? సో బైక్స్, కార్స్ ఉన్న వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని అలవాటు చేసుకుంటారు, రైట్? సే హైదరాబాద్, ముంబై ఇలాంటి సిటీస్ లో అయితే కనుక రైట్ ఓన్ వెహికల్ మీద ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాస్త రైట్ సచ్చినట్టు మెట్రోనో లేకపోతే సిటీ బస్సు ఎక్కుతారు ఈ పెట్రోల్ భరించలేక, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని కొనుక్కుంటారు. సో లాంగ్ రన్ లో వాడికి అడ్జస్ట్ అవడానికి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా టైం దొరుకుతుంది కాబట్టి డిమాండ్ అడ్జస్ట్ అవుతుంది. షార్ట్ రన్ లో అంత అడ్జస్ట్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. లేదు, ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ తగ్గాయి అనుకోండి, షార్ట్ రన్ లో ఎవరైతే ఆల్రెడీ ఈ గూడ్స్, ఎలక్ట్రిక్ గూడ్స్ ఎవరైతే వాడుతున్నారో, ఏసీ కానివ్వండి, రెఫ్రిజిరేటర్ కానివ్వండి, ఈ వాడేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు దాన్ని కొంచెం ఎక్కువ వాడుకుంటారు. ఏసీ గంట వేసుకున్నప్పుడు 2 గంటలు వేసుకుంటారు. లాంగ్ రన్ లో ఏమవుతుంది, కొత్తగా ఇంకొంతమంది ఏసీ కొనుక్కొని కొత్త యూజర్స్ కూడా యాడ్ అవుతారు. సో ఎలక్ట్రిసిటీకి డిమాండ్ లాంగ్ రన్ లో చాలా ఎక్కువ పెరుగుతుంది. షార్ట్ రన్ లో కూడా పెరుగుతుంది, కానీ లాంగ్ రన్ లో ఇంకా కొత్త యూజర్స్ యాడ్ అవడం వల్ల ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అన్నమాట. సో అంటే ఆ ఎఫెక్ట్, ఇప్పుడు కనుక మనం ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ తగ్గిస్తే ప్రెసెంట్ డిమాండ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ లో డిమాండ్ ఎలా ఉండబోతుంది, దానికి తగ్గట్టుగా గ్రిడ్ కెపాసిటీని అడ్జస్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మర్స్ ని అప్గ్రేడేషన్ చేసుకోవాలి. సో ఆ డిమాండ్ ఫోర్కాస్ట్ చేసుకుంటేనే రైట్ మనకి అన్ఇంటరప్టెడ్ గా పవర్ వస్తుంది, లేకపోతే ఊరికి అక్కడ ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతుంది. సో ఆ డిమాండ్ ఫోర్కాస్ట్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గ్రిడ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అది షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ డిమాండ్ సంబంధించినది. సో ఈ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ గూడ్స్ ఇది ఈ థియరీ అంతా కూడా చదవాలనా? సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్ మనం ఇక్కడ పైన ఏదైతే
సరే మనం తీసుకుందాం. ప్రొడ్యూసర్, కన్స్యూమర్, డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్ అని చెప్తున్నాం. సో మనం డిమాండ్ ఎఫెక్టింగ్ నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్ దీని గురించి మాట్లాడుకుంటాం. నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్. సో నాన్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్ ని ఫ్రీక్వెంట్ గా కొంటామన్నా లేకపోతే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎప్పుడు కొంటాం? ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్ గా కొంటాం సార్. మిల్క్, రైస్, రైట్, ఫుడ్ ఐటమ్స్, వెజిటేబుల్స్ ఇవేంటి ఫ్రీక్వెంట్ గా కొంటూ ఉంటాం, రైట్? ఎస్. సో ఫ్రీక్వెంట్ గా కొంటున్నప్పుడు మనకి ఇక్కడ మనకి సెమీ డ్యూరబుల్ అంటే క్లోత్స్ ఉన్నాయనుకోండి, ఒక్కసారి కొంటే ఇంకా జీవితాంతం అవే వాడతావా? నో సార్, పాడైపోతుంది. మనకి సెమీ డ్యూరబుల్, అలాగే కన్స్యూమర్, నాన్ డ్యూరబుల్, సెమీ డ్యూరబుల్ కూడా మనం ఇదే సెగ్మెంట్ లో చూద్దాము. మనం ఎప్పుడైతే ఫ్రీక్వెంట్ గా కొంటూ ఉంటామో ఒక్కోసారి ఒక్కో చోట కొంటామన్నా లేకపోతే ఒక 4-5 సార్లు కొత్త కొత్త చోట్ల ట్రై చేసి ఒక షాప్ తో లేదా ఒక బ్రాండ్ తో అసోసియేట్ అయిపోతాం? ఒకసారి ట్రై చేసి ఒక బ్రాండ్ ఆర్ ఒక అసోసియేషన్ తోటి ఫిక్స్ అవుతాం. సో రకరకాల షాప్స్ ట్రై చేస్తాము, రకరకాల బ్రాండ్స్ ట్రై చేస్తాము, రైట్? సో ప్రైస్, క్వాలిటీ, రైట్, ఇక అన్ని నచ్చి మనం ఒక బ్రాండ్ కి ఓవర్ పీరియడ్ అసోసియేట్ అవుతాం. సో ఇక్కడ మనం ఎవడైతే కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన గూడ్ ని వీళ్ళు పదే పదే కొంటారు. సో ఫస్ట్ మనం ప్రైస్ తక్కువతో అలవాటు చేద్దాం. సో అలవాటు చేసినప్పుడు మన ప్రొడక్ట్ కి అలవాటు పడిపోయిన వాడు ₹1 ఎక్కువనా సరే ఓవరాల్ గా లాంగ్ రన్ లో కొంటాడు. లేదా బ్రాండ్ బిల్డింగ్. సో మీకు ఇంటింటికి తిరిగి ఏరియల్ వాళ్ళు లేకపోతే టైడ్, రైట్, శాంపుల్స్ ఇస్తారు మార్కెట్ లో, రైట్? కేజీ ₹100 పౌడర్ ఉంది అనుకోండి, మీకు ₹20, ₹30 రైట్ శాంపుల్స్ ఇస్తూ ఉంటారు కేజీ ప్యాకెట్స్ అవి. ఒకసారి వాడితే మళ్ళీ ఇదే మీరు వెళ్ళి కొంటారు అనే ఉద్దేశం అనమాట. సో రిపీటెడ్ పర్చేసెస్ కాబట్టి బ్రాండ్ అవేర్నెస్, రైట్, బ్రాండ్ బిల్డ్ చేసుకొని కన్స్యూమర్స్ మనతో రిటైన్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటుంది, రైట్? సో దాంతో పాటుగా ఇంకా ఏ ఐటమ్స్ మనకి డిమాండ్ ఎఫెక్ట్ చేస్తాయంటే డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నథింగ్ అన్నా కన్స్యూమర్ చేతిలో ఖర్చు పెట్టడానికి అవైలబుల్ గా ఉన్నటువంటి అమౌంట్, రైట్? సో కన్స్యూమర్ కి ఏదే ఖర్చు పెట్టడానికి చేతిలో అవైలబుల్ గా ఉండే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం, రైట్? సో మనం సిఏ ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఈ జీడిపి దీనికి సంబంధించిన నేషనల్ ఇన్కమ్ సంబంధించిన టాపిక్ చదువుతాం మనం, రైట్? సో పర్సనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, రైట్, ఇవన్నీ కూడా మనం ఇంటర్మీడియట్ లో కూడా చదువుంటారు గుర్తుంటే కనుక. నన్ను మ్యూట్ చేయండి, ఎవరు అన్మ్యూట్ చేశారు, డిస్టర్బెన్స్ వస్తుంది. సో పర్సనల్ ఇన్కమ్, రైట్? పర్సనల్ ఇన్కమ్ మనకి ఫ్యాక్టర్స్, మనకి ఫ్యాక్టర్ పేమెంట్ ద్వారా అంటే రెంట్, వేజెస్, అలాగే ఇంట్రెస్ట్, డివిడెండ్, ప్రాఫిట్ ఈ రూపంలో వస్తుంది. అది కాకుండా గవర్నమెంట్ మనకి సే పెన్షన్స్ కానివ్వండి, రైట్, లేకపోతే ఎక్స్గ్రేషియా పేమెంట్స్ కానివ్వండి ఇలా ఇస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. సో ఆ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ దాంట్లోంచి మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్ తీసేసుకుంటుందిగా. సో ఆ ట్యాక్సెస్ తీసేస్తే అంటే పర్సనల్ ఇన్కమ్ నుంచి ట్యాక్సెస్ తీసేస్తే వచ్చేది డిస్పోజబుల్ ఇన్కమ్. అలాగే ట్రాన్స్ఫర్ పేమెంట్స్, గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇచ్చే మనీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి, గవర్నమెంట్ మన దగ్గర నుంచి తీసేసుకునే ట్యాక్సెస్ ఏవైతే డిడక్ట్ చేసేది. సో ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ మీద, రైట్, ఈ పర్టికులర్ గూడ్స్ డిమాండ్ ఆధారపడి ఉంటుంది. సో చెప్పండి అన్న, డిస్పోజబుల్ ఇన్కమ్ కన్స్యూమర్ గూడ్స్ కి, కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ కి డిమాండ్ పెరగాలంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఏమవ్వాలి? ఎక్కువ ఉండాలి సార్. డిస్పోజబుల్ ఇన్కమ్ ఏమవ్వాలన్నా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలి. సో డిస్పోజబుల్ ఇన్కమ్ దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను? ఫ్యాక్టర్ రిసీట్స్ అంటే రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ అంటే లేదా డివిడెండ్స్ అంట. సో రెంట్ లో కానీ, వేజెస్ లో కానీ, ఇంట్రెస్ట్ కానీ ఇవి ఏవైతే మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది? ఇంట్రెస్ట్ సార్. వీటిలో నీకు ఎక్కువ హౌసెస్ ఉన్నాయి, నీ మంత్లీ ఇన్కమ్ ఆ రెంట్లే. సో నీ ఇన్కమ్ పెరగాలంటే ఏం పెరగాలి?
వాటి పెరగాలి సార్. రెంట్ వాటి పెరగాలి. ఇన్కమ్ పెరగాలి. ఎస్ సార్. రెంట్ పెరగాలి. లేదు నువ్వు ఉద్యోగస్తుడు, అప్పుడు ఏం పెరగాలి? ఇన్కమ్ పెరగాలి సార్. ఇన్కమ్ అంటే ఉద్యోగస్తుడికి వచ్చేది ఏంటి? సాలరీ. శాలరీ ఆర్ వేజెస్. వేజెస్ పెరగాలి, రైట్? లేదు ఒకడు డబ్బుని వడ్డీకి ఇచ్చుకొని తిప్పుకుంటున్నాడు, వాడి ఇన్కమ్ పెరగాలి సార్. ఇంట్రెస్ట్ రేట్ పెరగాలి. లేదు నేను నా డబ్బులన్నీ తీసుకెళ్లి షేర్స్ కొంటున్నాను, నా Shares పెరగాలి సార్. ఏం పెరగాలి? షేర్ వాల్యూ. వాల్యూ పెరగాలి సార్. మనకి నేను షేర్లు అమ్ముకొని బతుకు, ఇప్పుడు నాకు ఇల్లు ఉందంటే ఇల్లు అమ్ముకొని బతుకుదాం అనుకుంటున్నానా, ఇంటి మీద వచ్చే రెంట్ మీద బతుకుదాం అనుకుంటున్నాను? ఇంటి మీద రెంట్. డివిడెండ్ సార్. సో ఇప్పుడు నేను షేర్స్ ఉంచుకున్నానంటే షేర్స్ అమ్మి బతుకుదామనే, షేర్స్ మీద వచ్చే ఇన్కమ్ మీద బతుకుదామనే? షేర్ మీద వచ్చే ఇన్కమ్ మీద ఇన్కమ్ షేర్స్ మీద వచ్చే ఇన్కమ్ ఏంటి? డివిడెండ్. 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 సో వీటిని ఫ్యాక్టర్ ఇన్కమ్స్ అంటాం. సో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగాలి అంటే ఫ్యాక్టర్ ఇన్కమ్స్ లో ఏమవ్వాలన్నా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఫ్యాక్టర్ ఇన్కమ్స్ పెరిగితే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది సార్. రైట్. సరే, ఇప్పుడు నేను ఎంతైతే రెంట్ వేజెస్ సంపాదిస్తానో అంతా నా చేతికి వస్తుందా, గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్ చేస్తుందా? ఎక్కువ అమౌంట్ అయితే గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తుంది. గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్ చేస్తుంది. రైట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్ చేసుకొని, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాత మన చేతికి శాలరీ వస్తుంది. శాలరీ అయితే కనుక రైట్, మనకి ఎవడైతే జీతం ఇస్తున్నాడో వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకొని మన చేతికి డబ్బులు ఇస్తాడు. రైట్. ఆ కాన్సెప్ట్ మీరు రైట్ సిఏ ఇంటర్కి వచ్చిన తర్వాత టీడీఎస్ అనే కాన్సెప్ట్ లో చూస్తారు. సో ఇప్పుడు ట్యాక్స్ రేట్ పెరిగింది అనుకోండి, నా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతుంది. సో ట్యాక్స్ రేట్ పెరిగితే డిస్పోజబుల్ ఇన్కమ్ ఏమవుతుంది? తగ్గుతుంది సార్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, మనకి డిమాండ్ పెరగాలి అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఏమవ్వాలి? పెరగాలి సార్. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగాలి అంటే ట్యాక్స్ ఏమవ్వాలి? అవ్వాలి సార్. అంటే ట్యాక్స్ అయితే కనుక ఏమవ్వాలన్నా తగ్గాల్సి. తగ్గాలి. అలాగే గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇచ్చే ఇన్కమ్స్ ఏమని చెప్పాను, దాని పేరు ఒకటి చెప్పాను. గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇచ్చేవి సబ్సిడీస్. ఓకే, సబ్సిడీ. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని ఇందాక నేను కోట్ చేశాను. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే నథింగ్ బట్ సబ్సిడీ అంటే ఏంటంటే గవర్నమెంట్ మన చేతికి డైరెక్ట్ డబ్బులు ఇవ్వట్లా. ఒక పర్టికులర్ గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు అనుకోండి, 400 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, మనం 600 పే చేస్తే చాలు. కానీ ఇవాళ రోజున ఏం చేస్తాం, మనం 1000 రూపాయలు పే చేస్తాం, గవర్నమెంట్ మన అకౌంట్ లో డబ్బులు వేస్తాను, మీకు సబ్సిడీ ఆ 400 రూపాయలు అకౌంట్ లో వేస్తాను ఉంటుంది. రైట్. వేయట్లేదు, అది వేరే సంగతి. రైట్. సో ఒకప్పుడైతే ఎలా ఉండేది, సిలిండర్ వాల్యూ 1000 రూపాయలు, గవర్నమెంట్ 400 రూపాయలు సబ్సిడీ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ కి ఇచ్చేది. రైట్. మనం 600 పర్చేస్ చేసాం, ఆ 400 మనకి డైరెక్ట్ గా రావట్లేదు. రైట్. కాబట్టి ఇక్కడ మనం దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్ లో ఇంక్లూడ్ చేయకూడదు. సో ఈ పెన్షన్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇవి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే కదా పడుతున్నాయి. అవును సార్. ఎస్ సార్. సో ఇలాంటి వాటిని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. సో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగాలి అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇంక్రీజ్ అవుతుంది. రైట్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. రైట్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగాలి అంటే ఒకటి ఫ్యాక్టర్ ఇన్కమ్స్ పెరగాలి, అంటే రెంట్ కానీ, వేజెస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, డివిడెండ్స్ కానీ పెరగాలి, లేదా ట్యాక్సెస్ తగ్గాలి, లేదా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పెంచాలి. ఇప్పుడు మన స్టేట్ లో రైట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ప్రతి నెల ఏదో ఒకటి ఇస్తున్నారు చూసారా, ఆ విధంగా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ పెంచినా సరే రైట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్. సో కరోనా టైంలో లాస్ట్ ఇయర్ అన్ని స్టేట్స్ లో కూడా జీడిపి పడిపోతే, స్టేట్ జీడిపి పడిపోతే మన ఏపీలో మాత్రం జీడిపి పెరిగింది. రైట్. దానికి రీజన్ ఏంటంటే రైట్ ఇక్కడ మనకి అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే వేరే వేరే స్కీమ్స్ కింద ప్రతి నెల ఏదో ఒక డబ్బులు పడుతూనే ఉన్నాయి. సో దానివల్ల కన్స్యూమర్ పర్చేసింగ్ పవర్ అలా లైట్ గా మిగతా స్టేట్స్ తో పోల్చుకుంటే కొంచెం స్పెండింగ్ పవర్ ఉండింది. ఆ స్పెండింగ్ పవర్ యూజ్ చేసి గూడ్స్ ని పర్చేస్ చేయగలిగారు. సో దట్ మన స్టేట్ కొంచెం జీడిపి పరంగా, అలాగే జిఎస్టీ రెవెన్యూ పరంగా రైట్ మిగిలిన స్టేట్స్ తో పోల్చుకుంటే మనం కొంచెం హైయర్ లో ఉన్నాం అని చెప్పుకోవచ్చు. రైట్. సరే. సో ఓకే, సో ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్ ఫర్ నాన్ డ్యూరబుల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అయింది. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ప్రైస్ తెలుసు. కన్స్యూమర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటే డిమాండ్ పెరుగుతుంది? ప్రైస్ తక్కువ ఉంటే కన్స్యూమర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. ప్రైస్ తక్కువ ఉంటే పెరుగుతుంది. అలాగే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఎలా ఉంటే మన డిమాండ్ పెరుగుతుంది? ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్. రిలేటెడ్ గుడ్ లో కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూట్స్ రెండు ఉన్నాయి. కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూట్ ప్రైస్ ఎలా ఉంటే మన డిమాండ్ పెరుగుతుంది?
సబ్స్టిట్యూట్ స్పేస్ ఎక్కువ ఉంటే ఉంటుంది మనకి సార్. కాంప్లిమెంటరీ అయితే తక్కువ ఉంటాయి సార్. రైట్. సో ప్రైస్ కాంపిటేటివ్. నెక్స్ట్ డెమోగ్రఫీ. ఆల్రెడీ మనం డెమోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. ఏదో ఒక అట్రిబ్యూట్ తో పిల్లలు ఉండే చోట వేటికి డిమాండ్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉండే చోట వేటికి డిమాండ్ ఉంటుంది, రైట్. సో ఇలాగా ఆ పాపులేషన్ డెమోగ్రఫీ బట్టి కూడా డిమాండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్. అలాగే వాళ్ళ హ్యాబిట్స్, రైట్, వాళ్ళ కల్చర్, రైట్, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. రైట్. అలాగే ఈ పారాగ్రాఫ్ లో మనం చెప్పుకున్నాం రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఒకసారి లైఫ్ టైమ్ లో ఒకసారి కొనే వదిలేదు, రిపీటెడ్ ఉంటారు కాబట్టి బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ఈ డబుల్ హార్స్ మినపగుళ్ళు దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? ఏవైనా ఒకటే మినపగుళ్ళు, దానికి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ అంటే వీళ్ళు ఇడ్లీలు దోశలు మనం ఏవో తెగ తింటాం, సో ప్రతిసారి కొనాల్సిందే. సో షాప్కి వెళ్ళి నార్మల్ గా కొనే బదులు రైట్ ఈ బ్రాండ్ ఇవ్వమని చెప్పి మనం సెపరేట్ అడుగుతాం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆ బ్రాండ్ ప్రైస్ ఒక 10 రూపాయలు ఎక్కువ ఉన్నా రైట్ మనం దానికి అలవాటు పడిపోయాం కాబట్టి రైట్ మన దగ్గరే కొంటాడు, మన బ్రాండే కొంటాడు. సో ఆ బ్రాండ్ అవేర్నెస్ పెంచడం కోసం అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం అనమాట. సో ఎందుకంటే రిపీటెడ్ పర్చేజెస్ ఉంటాయి కాబట్టి, రైట్. ఓకే. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డిమాండ్ ఫర్ డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్. డ్యూరబుల్ కన్స్యూమర్ గూడ్స్ దీని గురించి మాట్లాడుకుంటాం. మిక్సీలు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీలు, మొబైల్స్, రైట్, ఇలాంటివన్నీ కూడా కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్. ఇక్కడ మనం ఒక్కసారి కొంటే లైఫ్ టైం మొత్తం అదే వాడతాం కదా. నో సార్. మొబైల్ మహా అయితే 1 year 2 years, ఏసీ మహా అయితే 5 years 8 years, రిఫ్రిజిరేటర్ మహా అయితే ఒక 10 years, టీవీ మహా అయితే ఒక 5 years. ఆ తర్వాత మళ్ళీ రీప్లేస్ చేస్తాం కదా. ఎస్ సార్. అంటే కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ కి డిమాండ్ ఎలా ఉంది? ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రీప్లేస్ చేస్తున్నారు, దానివల్ల డిమాండ్ వస్తా ఉంది. అలా కాకుండా కొత్త కన్స్యూమర్స్, ఇప్పటిదాకా ఏసీ వాడిన వాడు ఇప్పుడు వాడడం మొదలు పెడుతుంది, సో అలా డిమాండ్ వస్తా ఉంది, రైట్. అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రీప్లేస్ చేస్తున్నారు. ఆ రీప్లేస్మెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ పర్టికులర్ ప్రొడక్ట్ డ్యూరబిలిటీ, రైట్. ఆ పర్టికులర్ కమ్యూనిటీ యొక్క డ్యూరబిలిటీ, లేదు కన్స్యూమర్ సైకాలజీ మీద. వాడు ఏ ఫోన్ కూడా 6 నెలలకు మించి వాడు, లేదా వాడికి ప్రెస్టీజ్ ఎక్కువ, లేదా వాడికి షో ఆఫ్ ఎక్కువ, రైట్. ఇమీడియట్ గా మార్కెట్ లో ఏది కొత్తది వస్తే అది వీడిది వాడుతున్న అమ్మేసుకొని ఆ కొత్త బ్రాండ్ కొనడం. సో ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా మనకి ఈ కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ అనే దానికి డిమాండ్ వస్తుంది అని చెప్తాను కదా. ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, సే రోడ్లు బాగున్నాయి అనుకోండి, కార్లు బైక్లు రేట్ కొంటారు, బాగా రోడ్లు ఉంటాయి. అలాగే ఎలక్ట్రిసిటీ పోకుండా కంటిన్యూస్ గా 24 hours. సో మనకి 24 hours ఎలక్ట్రిసిటీ లాస్ట్ ఒక 5 years బట్టి ఉంది. సో ఆ 5 years లో ఏసీ పర్చేజెస్ కానివ్వండి, రెఫ్రిజిరేటర్ పర్చేజెస్ కానివ్వండి, ఇవి చాలా హ్యూజ్ గా పెరిగాయి పల్లెటూరులో కూడా, రైట్. ఇంతకుముందు పల్లెటూరులో ఏసీలు మనం చాలా తక్కువ ఇళ్లలో చూసాము, ఇప్పుడు పల్లెటూరులో కూడా ఏసీలు కానివ్వండి ఇవి ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పల్లెటూరులో రోజు మొత్తంలో 4 గంటల కరెంట్ ఉంటే ఎక్కువ, ఇప్పుడు 4 గంటల కరెంట్ పోతుంది. కాబట్టి నెమ్మదిగా వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ గూడ్స్ పర్చేస్ చేస్తారు. సో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా వల్ల కూడా మనకి డిమాండ్ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది, రైట్, కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ కి అనేది చెప్తారు, రైట్. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డిమాండ్ ఫర్ ప్రొడ్యూసర్ గూడ్స్. అది ప్రొడ్యూసర్ డ్యూరబుల్ కానివ్వండి, నాన్ డ్యూరబుల్ కానివ్వండి, ఏదైనా సరే రైట్, కామన్ ఫ్యాక్టర్స్. దాంట్లో వచ్చేసరికి సో ప్రొడ్యూసర్ గూడ్స్ ఎవరు కొంటారు నాన్న? మ్యానుఫ్యాక్చరర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, రైట్, వీళ్ళు కొంటారు, రైట్. వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, సే జియో వాడు టవర్లు కట్టుకుంటూ వెళ్తున్నాడు, రైట్. కాకినాడలో ఆల్రెడీ టవర్స్ ఉన్నా సరే ఇంకా టవర్లు పెంచుకుంటున్నారు. ఎందువల్ల? కొత్తగా ఇంకా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు, అండ్ ఉన్న సబ్స్క్రైబర్స్ డేటాని బీభత్సంగా వాడుతున్నారు. ఈ లాక్డౌన్ వల్ల, క్లాసెస్ వల్ల ఏమొచ్చు, దేని వల్ల ఏమొచ్చు, రైట్. సో ఒక టవర్ మహా అయితే ఒక 1000 మందికి ఒక 1 Mbps స్పీడ్ ఇవ్వగలదు అనుకుంటే ఒకేసారి యూజ్ చేస్తుంటే, మరి యూజర్స్ పెరిగిపోయారు. అట్ ది సేమ్ టైం
ఇంతకుముందు మహా అయితే ఒక టవర్ పరిధిలో ఒక 30 మంది 40 మంది యాక్టివ్ యూజర్స్ ఉండేవారు. బట్ ఇప్పుడు 600 యూజర్స్ ఉంటున్నారు. సో అందువల్ల నెంబర్ ఆఫ్ టవర్స్ యాడ్ చేయకపోతే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పడిపోతుంది. రైట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. దాని ప్రకారం ఏం చేస్తున్నాడు, టవర్స్ పెంచుకుంటూ వెళ్తుంది. రైట్. సో అంటే మిషనరీని పర్చేస్ చేసేవాళ్ళు ఎవరు, ఈ ప్రొడ్యూసర్స్. సో ఈ ప్రొడ్యూసర్స్ మిషనరీని ఎప్పుడు పర్చేస్ చేస్తారు, వాళ్ళ ఇండస్ట్రీ ప్రాస్పెక్టివ్, ఒక ఇండస్ట్రీ బాగా గ్రోత్ ఉంటుంది, బాగా కన్జ్యూమర్స్ పెరుగుతారు అనే ఒక నోషన్ ఉంటే వీడు మిషనరీకి ఆర్డర్ చేస్తారు. రైట్. ఇలాంటి ఆర్డర్స్ ఉన్నప్పుడు రైట్ ఆ ప్రొడ్యూసర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీ కూడా రైట్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతుంది. రైట్. సో ఆ పర్టికులర్ ఇండస్ట్రీ గ్రోత్ ప్రాస్పెక్టివ్నెస్. రైట్. అలాగే ప్రెసెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, సే ఓవరాల్ గా ఇండియా మొత్తం మీద రైట్ ఒక 100 tons ఆఫ్ సిమెంట్ ని ప్రొడ్యూస్ చేయగలిగే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. టోటల్ గా ఉన్న ఫ్యాక్టరీస్ అనుకుందాం, ఉన్న ఫ్యాక్టరీస్ మొత్తం కలిపి రోజుకి 100 tons ఆఫ్ సిమెంట్ ప్రొడ్యూస్ చేయగలదని అనుకుందాం. కానీ రోజుకి కన్సంప్షన్ 50 tons. రోజుకి కన్సంప్షన్ 50 tons. కొత్త సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయా, రావా? రావు సార్. కొన్ని ఉన్న ఇండస్ట్రీస్ వాటి ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకుంటాయా, పెంచుకో. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, దాంట్లో కన్సంప్షన్ ఎంత జరుగుతుంది. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీకి సమానంగా జరుగుతుంది అనుకోండి కన్సంప్షన్, అప్పుడు కొత్త ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఉన్న ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేస్తాయా? చేస్తాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుద్దేమో, జనాలు ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు పర్స్పెక్టివ్ ఏంటి, డబ్బులు ఉండి మొత్తం చేతిలో డబ్బులు ఉంటేనే ఇల్లు కట్టుకునేవాళ్ళు. అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ మనకి ఈ పిఎఫ్ డబ్బులు కానివ్వండి, గ్రాట్యుటీ డబ్బులు కానివ్వండి, ఇవన్నీ చేతిలో పట్టుకొని ₹1 కూడా లోన్ లేకుండా ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఒకప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్స్పెక్టివ్ మారిపోయింది. ఉద్యోగంలో జాయిన్ అయిన 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఈఎంఐ తీసుకొని లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నారు. రిటైర్ అయ్యే టైంకి ఈఎంఐ సమాప్తం అయిపోతుంది. అంటే ముందుగానే లోన్ తీసుకుని ఇల్లు కట్టడం పెరిగింది. అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది. దానికి తగ్గట్టుగా ఐరన్ అండ్ సిమెంట్ కూడా డిమాండ్ పెరుగుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఈ విధమైన మెంటాలిటీ ఇంకా పెరుగుతుంది. రైట్. కాబట్టి ఇప్పుడున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ సరిపోదు, ఇంకా మనం కెపాసిటీ పెంచుకోవాలి. రైట్. అంటే ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ 20 years తర్వాత సరిపోదు, ఇంకా మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ కావాలి అని చెప్పి రైట్ ఐరన్ ఇండస్ట్రీ కానివ్వండి, సిమెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఓవర్ నైట్ కట్టలేం. ఇవాళ రోజున అనుకుంటే రైట్ మనకి నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ రావాలి. ఆ పర్మిషన్స్ రావడానికి ఒక 2 to 3 years పడుతుంది. కన్స్ట్రక్షన్ ఇంకో 2 to 3 years పడుతుంది. ఆ తర్వాత కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవడానికి ఒక 2 years పడుతుంది. అంటే ఒక మినిమం 7 to 8 years పడుతుంది. సో అంటే నువ్వు 7 years తర్వాత పరిస్థితి ముందుగానే ఊహించుకొని ఇవాళ రోజున మనం యాక్టివిటీ అంటే ఇండస్ట్రీని పెట్టడం కానివ్వండి, లేకపోతే ఉన్న కెపాసిటీని పెంచుకోవడం కానివ్వండి చేస్తాం. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అండ్ కన్సంప్షన్స్ బేస్డ్ గా అనమాట. రైట్. సో ఇది మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్ ఫర్ ప్రొడ్యూసర్ గూడ్స్, అలాగే డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్. రేపు మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ చెప్పుకుందాం మనం. రైట్. సో డౌట్స్ ఏం లేని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ వెళ్ళిపోవచ్చు. ఒక 1 minute లో మీటింగ్ ఎండ్ చేస్తాం.